వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ 8th క్లాస్ మ్యాథమెటిక్స్ నుంచి రేషనల్ నెంబర్స్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 1 వీడియో, రేషనల్ నెంబర్స్ చాప్టర్ నుంచి పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి, వీటి గురించి కూడా డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. ఓకే, ఇంతకుముందు క్లాసెస్లో మీరు న్యాచురల్ నెంబర్స్ గురించి, హోల్ నెంబర్స్ గురించి, ఇంటీజర్స్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నారు, రైట్? ఈ క్లాస్లో మనం రేషనల్ నెంబర్స్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. ఓకే, మీరు నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అంటే ఏంటో మర్చిపోయినా నో వరీస్, ఎందుకంటే ఇప్పుడు క్విక్గా లెట్ us డిస్కస్ అబౌట్ దెమ్. ఓకే, the numbers that are used to count objects are called natural numbers. అంటే ఏవైతే నెంబర్స్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ని కౌంట్ చేస్తామో ఆ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ ఏ బాల్, 1 బాల్ ఉందని చెప్తాం. లేకపోతే 2 కార్స్ పార్కింగ్ లాట్లో ఉన్నాయనుకోండి, 2 కార్స్ అని చెప్తాం. 30 స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ క్లాస్ రూమ్. 100 టైగర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ రిజర్వ్ ఫారెస్ట్. మీరు చూడండి, 1 lakh పీపుల్ ఆర్ దేర్ ఇన్ ఏ టౌన్. మనం ఇలా చెప్తున్నాం అనుకోండి, వీఆర్ కౌంటింగ్, రైట్? ఇక్కడ వీఆర్ కౌంటింగ్ పీపుల్, ఇక్కడ కౌంటింగ్ టైగర్స్, కౌంటింగ్ స్టూడెంట్స్, కౌంటింగ్ కార్స్ అండ్ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ బాల్స్, రైట్? ఇలా కౌంట్ చేయడానికి, ఆబ్జెక్ట్స్ని కౌంట్ చేయడానికి వాడే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటారు. దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, 1 2 3 4 5 ఇలా ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటారు. మీరు చూడండి, ఇక్కడ 1 2 3 4 5 అండ్ సో ఆన్ అని రాసాం, రైట్? దీన్ని సో ఆన్ అని చదువుతాం. ఈ 3 డాట్స్ ఉంటే కనుక సో ఆన్ అని చదువుతాం. ఇలా సో ఆన్ అని రాస్తే దాని మీనింగ్ ఏంటంటే వీ కెన్ రైట్ సో మెనీ మోర్ నెంబర్స్ అని. 501 తర్వాత 502 రాయొచ్చు, 503 రాయొచ్చు, అలా రాసుకుంటూ పోతే ఎన్ని నెంబర్స్ అయినా రాయొచ్చు. ఓకే, సో మీరు చూస్తే కనుక ఇక్కడ నేచురల్ నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, నెంబర్ 1 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ నేచురల్ నెంబర్స్, మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి అంటే దెర్ ఈజ్ నో సచ్ లార్జెస్ట్ నెంబర్, ఎందుకంటే ఇలా రాసుకుంటూ పోవచ్చు అని చెప్తున్నాను కదా నేను. సో దెర్ ఈజ్ నో వన్ గ్రేటెస్ట్ ఆర్ లాస్ట్ నేచురల్ నెంబర్. అర్థమైందా? స్టార్టింగ్ పాయింట్ నెంబర్ 1, ఎండింగ్ పాయింట్ లేదు దీనికి. ఓకే, వన్ కెన్ రైట్ అండ్ కౌంట్ ఇన్ఫైనైట్లీ మెనీ నేచురల్ నెంబర్స్. అర్థమైందా? ఇన్ఫైనైట్లీ మెనీ న్యాచురల్ నెంబర్స్ని మనం రాయొచ్చు. ఓకే, నౌ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ నో బర్డ్స్ అనే స్టేట్మెంట్ ఉంది, దాన్ని నెంబర్స్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ ఏ బాల్ అన్నాం అనుకోండి, దాన్ని 1 బాల్ అని రాస్తున్నాం కదా. కెన్ వీ రిప్రజెంట్ నో బర్డ్స్ అంటే దేర్ ఆర్ నో బర్డ్స్ అని చెప్పాను అనుకోండి నేను, దాన్ని మనం న్యాచురల్ నెంబర్స్ యూస్ చేసి రిప్రజెంట్ చేయగలమా అంటే లేదు. ఓకే, ఎందుకంటే నో బర్డ్స్ అంటే దాని మీనింగ్ ఏంటి, దేర్ ఆర్ 0 బర్డ్స్, రైట్? 0 ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. 0 దేంట్లో పార్ట్, హోల్ నెంబర్స్లో పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, 1 నుంచి ఈ నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్స్లో ఉన్నవే, 0 అనేది ఎక్స్ట్రాగా వచ్చింది ఇక్కడ. ఈ మొత్తం కాంబినేషన్ని మనం హోల్ నెంబర్స్ అని పిలుస్తాం, రైట్? స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఈజ్ 0, రైట్? లార్జెస్ట్ నెంబర్ ఏమన్నా ఉందా అంటే ఉండదు, ఎందుకంటే వీ కెన్ రైట్ సో మెనీ హోల్ నెంబర్స్, ఇన్ఫైనైట్లీ మెనీ హోల్ నెంబర్స్ రాయొచ్చు. సో దేర్ ఈజ్ నో వన్ గ్రేటెస్ట్ ఆర్ లాస్ట్ హోల్ నెంబర్. ప్లీజ్ నోట్ దిస్. వన్ కెన్ రైట్ అండ్ కౌంట్ ఇన్ఫైనైట్లీ మెనీ హోల్ నెంబర్స్. మనం ఇన్ఫైనైట్లీ మెనీ హోల్ నెంబర్స్ రాయొచ్చు. 0 1 2 3 4 5 ఇలా రాసుకుంటూ పోతే 1 crore, 10 crores, 1000 crores, 1 lakh crores ఇలా రాస్తూనే వెళ్తాం, రైట్? సో వాట్ యూ కెన్ సే ఈజ్ వీ కెన్ రైట్ infinitely many
హోల్ నెంబర్స్. సో నో బర్డ్స్ అంటే దాన్ని 0 బర్డ్స్ అని రాస్తాం. రైట్? నౌ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. కెన్ వి సబ్ట్రాక్ట్ ఎ లార్జర్ నెంబర్ ఫ్రమ్ ఎ స్మాలర్ నెంబర్? 4 - 6 అనేది ఉంది. 4లోంచి 6ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. రైట్? దీని వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకు తెలుసు అంటే మీకు ఇంటీజర్స్ తెలుసు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ హోల్ నెంబర్స్ మాత్రమే తెలుసు అనుకుందాం. న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ మాత్రమే తెలుసు అనుకుందాం. దెన్ యూ డోంట్ నో హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. 4 - 6 అంటే ఎంత అనేది మీరు చెప్పలేరు. సో కెన్ వి సబ్ట్రాక్ట్ లార్జ్ నెంబర్ ఫ్రమ్ స్మాలర్ నెంబర్ అంటే ఎస్ వీ కెన్, బట్ ఓన్లీ వెన్ యూ నో అబౌట్ ఇంటీజర్స్. రైట్? సో లెట్స్ నౌ see what are the integers. ఇంటీజర్స్ అనేసరికి చూడండి 0, 1, 2, 3, 4, 5 ఇలాగా ఇవన్నీ హోల్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి కదా. అలా కాకుండా నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. -1, -2, -3, -4, -5 అలాగా. ఓకే? మీరు ఇప్పుడు చూస్తే కనుక ఏదైనా ఒక పాయింట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు వెళ్తున్నాం అనుకోండి. 5 తర్వాత వచ్చే నెంబర్ 6 అనేది 5 కన్నా పెద్దది. 5 తర్వాత వచ్చే 7 5 కన్నా పెద్దది. అలా కాకుండా ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం అనుకుందాం. ఓకే? లెఫ్ట్ సైడ్. అప్పుడు ఏమవుతుంది? 5 కంటే 4 చిన్నది, 5 కంటే 3 చిన్నది, 5 కంటే 2 చిన్నది. ఇలా చూసినప్పుడు ఏమని చెప్పొచ్చు? పాజిటివ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, పాజిటివ్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5 ఇవి పాజిటివ్ నెంబర్స్. రైట్? ఈ పాజిటివ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా ఈ నెగిటివ్ నెంబర్స్ అన్నీ స్మాలర్ అని దాని మీనింగ్. ఆల్ ద నెగిటివ్ ఇంటీజర్స్ ఆర్ స్మాలర్ దాన్ పాజిటివ్ ఇంటీజర్స్. మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్ ద నెగిటివ్ ఇంటీజర్స్ ఆర్ స్మాలర్ దాన్ 0 ఆల్సో. ఓకే? మీరు చూడండి, 0ని ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ అని పిలవలేదు నేను. పాజిటివ్ ఇంటీజర్ అన్నప్పుడు 1 నుంచి మాత్రమే చెప్పాను. ఓకే? సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే దేర్ ఆర్ ఇంటీజర్స్లో 0 ఉంటుంది, పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ ఇంటీజర్ నార్ నెగిటివ్ ఇంటీజర్. దాన్ని సింపుల్గా ఇంటీజర్ అని చెప్తాం. ఓకే? 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్ అనేవి పాజిటివ్ ఇంటీజర్స్. -1, -2, -3, -4, -5 అండ్ సో ఆన్ అనేవి నెగిటివ్ ఇంటీజర్స్. ఓకే? సో మీరు చూస్తే కనుక యూ కెన్ సే దట్ దేర్ ఈజ్ నో వన్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆర్ నో వన్ స్మాలెస్ట్ ఇంటీజర్. ఎందుకంటే ఇలా నెగిటివ్ సైడ్ కూడా ఎన్ని నెంబర్స్ అయినా రాసుకుంటూ పోవచ్చు, ఇలా పాజిటివ్ సైడ్ కూడా ఎన్ని నెంబర్స్ అయినా రాసుకుంటూ పోవచ్చు. ఓకే? అందు గురించి ఇంటీజర్స్లో స్మాలెస్ట్ నెంబరు లేదు, లార్జెస్ట్ నెంబరు లేదు. ఓకే? వన్ కెన్ రైట్ ఇన్ఫైనైట్లీ మెనీ ఇంటీజర్స్. రైట్? ఇక్కడ మనం ఇలా ఎన్ని జీరోస్ అయినా పెట్టుకుంటూ పోండి రాయొచ్చు. ఇటు పక్కన మైనస్ ఇలా ఎన్ని జీరోస్ అయినా పెట్టుకుంటూ పోండి రాయొచ్చు. రైట్? దీని మీనింగ్ ఏంటి? వీ కెన్ రైట్ ఇన్ఫైనైట్లీ మెనీ ఇంటీజర్స్ అని. రైట్? నా 4 - 6 అన్నాం, దాని వాల్యూ -2 మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే? ఇప్పుడు రేషనల్ నెంబర్స్ గురించి చూద్దాం. కాస్ట్ ఆఫ్ ఎ ప్యాక్ ఆఫ్ 5 pens ఈజ్ 22 రూపీస్ అని ఇచ్చారు. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ అని అడిగారు అనుకుందాం. 5 pens కాస్ట్ ఎంత? 5 pens కాస్ట్ 22 రూపీస్. రైట్? 1 pen కాస్ట్ ఎంత అని అడిగితే మనం ఏం చేస్తాం? 1 pen కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 22 × 1 డివైడెడ్ బై 5. దాన్ని 22 డివైడెడ్ బై 5 అని రాస్తాం. 1 pen కాస్ట్ ఎంత? 22 డివైడెడ్ బై 5 రూపీస్ అని రాస్తాం. రైట్? మీరు చూడండి, ఇప్పుడు వరకు మనం చూసిన నెంబర్స్ ఏంటి? హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్. రైట్? వాటిలో ఎక్కడా కూడా ఇలాంటి నెంబర్స్ని చూడలేదు. రైట్? ఇలాంటి నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే? లెట్ us look at another example. Distance traveled in 10 minutes is 5 kilometers. What is the distance traveled in 1 minute అని అడిగారు. 10 minutesలో 5 kilometers డిస్టెన్స్ కవర్ చేస్తున్నారట. ఓకే? 1 minuteలో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తారు అనేది క్వశ్చన్. ఓకే? ఇప్పుడు 1 minuteలో కవర్ చేసే డిస్టెన్స్ ఏమవుతుంది? 5 × 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 5 × 1 డివైడెడ్ బై 10. This is 5/10, right? So
in 1 minute we can cover a distance of 5/10 kilometers. ఈ 5/10 ని మనం ఏమని రాయొచ్చు, 5/10 ఈక్వల్ టు 1/2, రైట్? సో మనం ఏమని చెప్పొచ్చు, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1 minute ఈజ్ 1/2 kilometer, రైట్? మీరు చూడండి ఇక్కడ నెంబర్స్ 22/5, 5/10, 1/2 వీటిని ఇంతకుముందు క్లాసెస్లో మనం ఏమని నేర్చుకున్నాం, ఫ్రాక్షన్స్ అని నేర్చుకున్నాం, రైట్? ఓకే, సో 22/5 అనేది ఒక కైండ్ ఆఫ్ ఫ్రాక్షను, 5/10 అండ్ 1/2 అనేవి ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తున్నాం, రైట్? ఎందుకు ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తున్నాం అంటే న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ కన్నా చిన్నది కాబట్టి వీటిని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని పిలిచాం. 22/5 వచ్చేసరికి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్నాం, ఎందుకంటే న్యూమరేటర్ వాల్యూ పెద్దది డినామినేటర్ కన్నా. ఇది మనం ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకున్నది, రైట్? ఓకే, అయితే మీకు కింది క్లాసెస్లో ఫ్రాక్షన్స్ అని చెప్పినా కానీ ఈ నెంబర్స్ని ఏమని పిలుస్తామంటే రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. 22/5, 5/10, 1/2 మనం ఏవైతే చూసామో ఇక్కడ నెంబర్స్ ఇవన్నీ రేషనల్ నెంబర్స్. ఓకే, లెట్ us consider more of such numbers. 22/5, 5/10, half ఆల్రెడీ చూసాం, -1/2, 1/-3, 100/3, 2013/2014 ఇలాంటివి ఏవైనా నెంబర్స్ మీరు రాస్తే ఈ నెంబర్స్ అన్నిటినీ రేషనల్ నెంబర్స్ అనే పిలుస్తాం. ఎందుకు అంటే మీరు చూడండి ఈ నెంబర్స్ని చూస్తే కనుక 22/5 దిస్ నెంబర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p అనేది 22 అనుకోండి, q అనేది 5 అయితే కనుక p/q ఫామ్లో ఉంది, రైట్? వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్. మీరు చూడండి ఈ పర్టికులర్ నెంబర్ తీసుకోండి, -1/2 అంటే p ఈజ్ -1, q ఈజ్ 2, రైట్? అంటే ఇక్కడ చూస్తే p అండ్ q అనేవి ఇంటీజర్స్. 100/3 తీసుకోండి, 100 ఒక ఇంటీజర్, 3 ఒక ఇంటీజర్, రైట్? సో ఈ నెంబర్స్ అన్ని మీరు చూస్తే కనుక దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, రైట్? వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్. రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ ఏమని చెప్తుందంటే ద నెంబర్స్ దట్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ p/q వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్ and q not equal to 0 are called rational numbers. వేటిని రేషనల్ నెంబర్స్ అంటాం, ఏవైనా నెంబర్స్ని p/q ఫామ్లో రాయగలిగితే. ఓకే, అక్కడ p అండ్ q ఏంటి, ఇంటీజర్స్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం q అనేది 0 అవ్వకూడదు. ఓకే, 0 ఎందుకు అవ్వకూడదంటే ఆ నెంబర్కి వాల్యూ మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ 1/0 అని ఉందనుకోండి, దీని వాల్యూ మనకు తెలియదు, రైట్? 2/0 ఉంది, దీని వాల్యూ మనకు తెలియదు. అందు గురించి ఏదైనా ఒక నెంబర్ p/q ఫామ్లో ఉండి p అండ్ q అనేవి కనుక ఇంటీజర్స్ అయితే అండ్ q అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, అయితే కనుక ఆ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. అర్థమైందా? రేషనల్ నెంబర్స్ని మనం q అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఓకే, నౌ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఎనీ న్యాచురల్ నెంబర్ యాజ్ ఎ రేషనల్ నెంబర్. మీరు చూడండి, మనం ఇంతకుముందు న్యాచురల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం, రైట్? అవేంటి, 1, 2, 3, 4, 5 ఇలా రాస్తే వీటిని న్యాచురల్ నెంబర్స్ అన్నాం, కౌంటింగ్ నెంబర్స్, రైట్? వాటన్నిటినీ రేషనల్ నెంబర్స్గా చెప్పొచ్చు. అది ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ ఉందనుకోండి, దాన్ని నేను 2/1 అని రాస్తాను. 2/1ని న్యూమరేటర్లోని 2 తోటి డినామినేటర్లోని 2 తోటి మల్టిప్లై చేస్తే ఏమైంది, 4/2 అయింది, రైట్? అదే న్యూమరేటర్లో 3 తోటి డినామినేటర్లో 3తో మల్టిప్లై చేసాం అనుకోండి, 2/1 ఇంటూ 3/3 దిస్ ఈజ్ ఈక్వల్ టు 6/3. సో దీన్ని 2 ఈక్వల్ టు 2/1 అని రాయొచ్చు, 4/2 అని రాయొచ్చు, 6/3 అని రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, రైట్? లేకపోతే 100/50 అని కూడా రాయొచ్చు, రైట్? ఇలా రాసినప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్ ఈజ్ ఏ ఇంటీజర్, డినామినేటర్ ఈజ్ ఏ ఇంటీజర్ అండ్ డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అందు గురించి ఈ 2 అనేది ఇప్పుడు ఏమైంది, 2/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/2, దట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, రైట్? సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది, దాన్ని 50/10 అని రాయొచ్చు. 50 అనేది ఒక ఇంటీజర్, 10 అనేది ఒక ఇంటీజర్, రైట్? సో దిస్ నెంబర్ 5 అనేది ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, రైట్? అండ్
డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అందు గురించి ఇది కూడా ఒక రేషనల్ నెంబర్. నౌ మనం హోల్ నెంబర్స్ గురించి కూడా నేర్చుకున్నాం, రైట్? హోల్ నెంబర్స్ ఏంటి? 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్, రైట్? వీటిలో ఏ నెంబర్ని తీసుకున్నా కానీ మీరు వాటిని రేషనల్ నెంబర్స్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0 అని ఉంది, దాన్ని 0/1 అని రాస్తాను. 0 ఈక్వల్ టు 0/1, లేకపోతే 0/10, 0/100, ఏదైనా చూడండి. ఓకే, నౌ ఇట్ ఈస్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, రైట్? రేషియో ఆఫ్ 2 ఇంటీజర్, 0 అనేది ఒక ఇంటీజర్, 100 అనేది ఒక ఇంటీజర్, రైట్? రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ అట్ ద సేమ్ టైం డినామినేటర్ 0 అవ్వట్లేదు, న్యూమరేటర్ 0 అయినా నో ప్రాబ్లం, డినామినేటర్ 0 అవ్వట్లేదు కాబట్టి ఇది ఒక రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది ఉంది, 3/1, దాన్నే 15/5 అని రాయొచ్చు, రైట్? 150/50 అని రాయొచ్చు. ఇలా రాసినప్పుడు మనం ఏమని చెప్తున్నాం? ఇట్ ఈజ్ ఎ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ అని చెప్తున్నాం. కాబట్టి ఇది కూడా ఒక రేషనల్ నెంబర్. 6 ఉంది, 6/1, 120/20, రైట్? 12/2, 18/3 ఇలా రాస్తే రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్గా రాస్తున్నాం కదా, అందు గురించి 6 అనేది కూడా ఒక రేషనల్ నెంబర్. దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? ఎనీ హోల్ నెంబర్ యూ టేక్, యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ రేషనల్ నెంబర్, రైట్? We can also express integers as rational numbers. ఓకే, ఇంటీజర్స్ అనగానే మనకి 0, 1, 2, 3 ఇలా ఇటుపక్క -1, -2, -3 ఇలా రాస్తాం, రైట్? అండ్ సో ఆన్ అని. సో వీటిని ఇందులో ఏ నెంబర్ని తీసుకున్నా దాన్ని మనం రేషనల్ నెంబర్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 4 అనేది ఉంది, 4/1, రైట్? 8/2, 100/25. సో రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్గా రాసాం, అందు గురించి ఇది ఒక రేషనల్ నెంబర్. 4 అనేది ఒక రేషనల్ నెంబర్, రైట్? సో పాజిటివ్ ఇంటీజర్కి ఒక ఎగ్జాంపుల్ 4 అనేది, రైట్? సపోజ్ -4 ఉంది, -4 నేనేమని రాస్తాను? -4/1 అని రాయొచ్చు, లేకపోతే 4/-1 అని రాయొచ్చు, రైట్? 8/-2 అని రాయొచ్చు, -8/2 అని రాయొచ్చు. ఎలా రాసినా కానీ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్గా రాస్తున్నాం కాబట్టి -4 అనేది కూడా ఒక రేషనల్ నెంబర్, రైట్? 0 అనేది తీసుకున్నాం అనుకోండి, మనం పాజిటివ్ ఇంటీజర్స్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం, నెగిటివ్ ఇంటీజర్స్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. జస్ట్ 0 అనేది కూడా ఇంటీజర్ కాబట్టి దాన్ని తీసుకుంటే 0 ఈక్వల్ టు 0/1, 0/2, 0/100. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. అర్థమైందా? మన దగ్గర 2 రేషనల్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, వాటిని యాడ్ చేయగలుగుతాం, రైట్? ఇప్పుడు ఏం చేద్దాం? ఎడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. లెట్ us యాడ్ 3/5 అండ్ 6/5. 3/5 అనేది ఒక రేషనల్ నెంబర్, 6/5 అనేది అనదర్ రేషనల్ నెంబర్, రైట్? వీటిని యాడ్ చేయాలంటే ఏం చేస్తాం? 3/5 + 6/5 అని రాస్తాం, రైట్? దాని వాల్యూ ఎంతో కనుక్కుందాం. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇచ్చిన 2 రేషనల్ నెంబర్స్ని డినామినేటర్స్, రెండిట్లకి డినామినేటర్ సేమే ఉంది, రైట్? The denominator is same for both these rational numbers. ఇలా ఉంటే గనక ఇలా యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి యాడ్ చేస్తే లెట్స్ సే అనదర్ రేషనల్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ p/q అనుకుందాం, రైట్? ఆ p/qలో p అనేది న్యూమరేటర్. ఆ న్యూమరేటర్ వాల్యూ ఎలా వస్తుంది అంటే గనక ఎప్పుడైతే డినామినేటర్ సేమ్ ఉన్నాయో న్యూమరేటర్ వాల్యూ ఎలా వస్తుందంటే బై యాడింగ్ న్యూమరేటర్స్ ఆఫ్ బోత్ ద నెంబర్స్. అంటే ఈ 3 ఉంది కదా, ఈ 6 ఉంది కదా, ఈ రెండింటిని యాడ్ చేయాలి. డినామినేటర్ q వాల్యూ ఎలా వస్తుంది అంటే ఇట్ ఈస్ ద కామన్ డినామినేటర్, అంటే 5. సో ఇప్పుడు 3/5 + 6/5ని ఎలా రాస్తాం అంటే 3 + 6 / 5 అని రాస్తాం. 3 + 6 ఎంత? 9, రైట్? సో ఇదేమైంది? 9/5 అయింది. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 3/5 + 6/5 = 9/5. మీరు చూడండి, డినామినేటర్ సేమ్ ఉందా అనేది చూసాం, సేమే ఉంది. సేమ్ ఉంటే న్యూమరేటర్ని ఏం చేసాం? యాడ్ న్యూమరేటర్స్ ఆఫ్ బోత్ ద నెంబర్స్. ఏ నెంబర్స్ని అయితే యాడ్ చేయాలో వాటి న్యూమరేటర్స్ని యాడ్ చేసేయండి ఫస్ట్. డివైడ్ చేసి డినామినేటర్కి ఏం రాస్తాం? కామన్ డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని రాస్తాం. ఓకే,
లెట్ us లుక్ ఎట్ దిస్ ప్రాబ్లం. యాడ్ 5/12 అండ్ 3/8. దీని ఏమని రాస్తాం? 5/12 ప్లస్ 3/8 అని రాస్తాం, రైట్? దీని వాల్యూ ఎంతో కనుక్కుందాం. అయితే మీరు ఇక్కడ డినామినేటర్స్ చూడండి, సేమ్ కాదు, రైట్? ఇన్ దిస్ కేస్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. ఒకదాని కేసులో 12 ఉంది, రెండో కేసులో 8 ఉంది, రైట్? ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం డినామినేటర్ కామన్ అయ్యేటట్టుగా ఫస్ట్ నెంబర్స్ని మారుస్తాం. అది ఎలా మారుస్తాం అంటే డినామినేటర్ అనేది ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ ఆఫ్ బోత్ ద నెంబర్స్ అన్నారు. అంటే ఈ 12కి 8కి ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏదైతే ఉందో అది డినామినేటర్ ఆఫ్ ద న్యూ నెంబర్ అవుతుంది అన్నాం. ఓకే, అంటే ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, 12కి మల్టిపుల్స్ ఏంటి అంటే 12 into 1 12, 12 into 2 24, 12 into 3 36, 12 into 4 48 ఇలా రాసుకుంటూ పోవచ్చు, రైట్? మల్టిపుల్స్ ఆఫ్ 8 చూడండి, 8, 16, 24, 32, 40, 48 అండ్ సో ఆన్, రైట్? అయితే ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే కామన్ మల్టిపుల్ అయి ఉండాలి, లీస్ట్ అందులో చిన్నదై ఉండాలి, రైట్? 24 is a common multiple, right? 48 is a common multiple, but వాటిలో least common multiple ఏంటి? 24. So LCM of these two numbers is 24, right? Least common multiple of 8 and 12 is 24. అర్థమైందా? మీరు ఇలా మల్టిపుల్స్ రాసుకొని చూసుకోక్కర్లేదు, సింపుల్గా 12, 8 ఇలా రాసుకోండి. 4, this is 3 times, this is 2 times, right? ఇంకా 3కి 2కి కామన్గా మనకి ఏదైనా ఫ్యాక్టర్ ఉందా అంటే లేదు, రైట్? ఇప్పుడు ఏమేం చేస్తాం దీన్ని? ఎల్సిఎం ఈక్వల్ టు 4 into 3 into 2 అని రాసేస్తాం. 4 3 is 12, 12 into 2 24, రైట్? ఎల్సిఎం ఈజ్ 24. నౌ మనకి ఏమని చెప్పారు? డినామినేటర్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ ఆఫ్ ద బోత్ ద నెంబర్స్ అన్నారు. అంటే కొత్తగా రాసే నెంబర్ని p/q అనుకుంటే కనుక మన q వాల్యూ తెలిసిపోయింది 24, రైట్? నౌ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ సో దట్ దేర్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 24. మనకు ఫస్ట్ నెంబర్ 5/12 ఉందా? దాన్ని ఏం చేద్దాం? డినామినేటర్ 24 అయ్యేటట్టుగా చెయ్యాలి అన్నాం. అంటే న్యూమరేటర్ని 2 తోటి డినామినేటర్ని 2 తోటి మల్టిప్లై చేసాం అనుకోండి. ఇప్పుడు ఏమైంది? ఇది 10/24 అయింది, రైట్? నెక్స్ట్ నెంబర్ 3/8 ఉంది. న్యూమరేటర్ని డినామినేటర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి డినామినేటర్ 24 వస్తుందంటే 3/3, రైట్? దిస్ ఈస్ గోయింగ్ టు బి 9/24. యు సీ నౌ 5/12 ఈక్వల్ టు 5 into 2 divided by 12 into 2, that is equal to 10/24, and 3/8 is equal to 3 into 3 divided by 8 into 3, that is 9/24. మన దగ్గర ఇప్పుడు 2 నెంబర్స్ వచ్చేసాయి. ఈ 5/12 ఈక్వల్ టు 10/24 అండ్ 3/8 ఈక్వల్ టు 9/24. ఈక్వలే కదా. సో మనం ఇప్పుడు ఏమని రాయొచ్చు? 5/12 ప్లస్ 3/8 ఈక్వల్ టు 10/24 ప్లస్ 9/24 అని రాయొచ్చా? ఇప్పుడు ఈ రెండు రేషనల్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేయాల్సినప్పుడు డినామినేటర్ ఏముంది? కామన్ డినామినేటర్ ఈజ్ 24, రైట్? సో ఈ కేసులో డినామినేటర్స్ ఆర్ సేమ్. సో కొత్తగా వచ్చే నెంబర్ p/qకి డినామినేటర్ q ఏమవుతుంది? కామన్ డినామినేటర్, దట్ ఈస్ 24. అండ్ న్యూమరేటర్ని ఏం చేయాలి? యూ హ్యావ్ టు యాడ్ దీస్ 2 నెంబర్స్. అంటే 10 plus 9, దిస్ ఇస్ 19/24, రైట్? న్యూమరేటర్ ఎలా వస్తుంది? యాడ్ న్యూమరేటర్స్ ఆఫ్ బోత్ దీస్ నెంబర్స్ అండ్ డినామినేటర్ ఏంటి? కామన్ డినామినేటర్, రైట్? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 19/24. టు ఆన్సర్ ద క్వశ్చన్, 5/12 plus 3/8 is 19/24. Understood? Now let us add 5/12 and minus 5/12. మీరు చూడండి ఇక్కడ డినామినేటర్ ఈజ్ ద కామన్ డినామినేటర్ 12, రైట్? ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం? కొత్తగా రాసే నెంబర్ ఏదైతే ఉందో దాని డినామినేటర్ వచ్చి 12 అనే రాసేసుకుంటాం. న్యూమరేటర్ ఏమని చేస్తాం? 2 న్యూమరేటర్స్ని యాడ్ చేయాలని చెప్తాం, రైట్? అంటే న్యూమరేటర్ ఏమవుతుంది?
5 ప్లస్ మైనస్ 5 అయింది. డినామినేటర్ ఏంటి? కామన్ డినామినేటర్, దట్ ఈస్ 12. దీని ఏమని రాసాం ఇప్పుడు? 5 ప్లస్ మైనస్ 5 డివైడెడ్ బై 12. దీని ఏమని రాయాలి? ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 5 మైనస్ 5 డివైడెడ్ బై 12, దట్ ఈస్ 0/12. జీరోని ఏ నెంబర్తో డివైడ్ చేసినా 0 వస్తుంది కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు? 5/12 ప్లస్ మైనస్ 5/12 ఈజ్ ఈక్వల్ టు 0. మీరు చూడండి, ఒక నెంబర్కి ఇంకో నెంబర్ని యాడ్ చేస్తే 0 వచ్చింది. ఇలా వస్తే దిస్ ఈజ్ సమ్ వాట్ ఇంట్రెస్టింగ్. ఓకే, అదేంటంటే ఇఫ్ సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ 0, one rational number is called additive inverse of other number. అంటే ఈ పర్టికులర్ కేసులో 5/12కి మైనస్ 5/12 యాడ్ చేస్తే 0 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ని ఈ నెంబర్కి అడిటివ్ ఇన్వర్స్ అని చెప్పొచ్చు. ఓకే, లేకపోతే ఈ నెంబర్ని ఈ నెంబర్కి అడిటివ్ ఇన్వర్స్ అని చెప్పొచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి? 5/12 మైనస్ 5/12 ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 5/12. ఎందుకంటే ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు, అడిటివ్ ఇన్వర్స్ అంటున్నాం, యాడ్ చేసినప్పుడు సమ్ వచ్చి 0 వచ్చింది. రైట్, అగైన్ దీన్నే మనం ఏమని చెప్పొచ్చు? 5/12 ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 5/12 అని కూడా చెప్పొచ్చు. అర్థమైందా? 5/12ని మైనస్ 5/12కి యాడ్ చేస్తే ఇది కూడా 0నే. రైట్, అందు గురించి దీనికి అడిటివ్ ఇన్వర్స్ అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర a/b అనే ఒక రేషనల్ నెంబర్ ఉందనుకుందాం. ఓకే, దానికి అడిటివ్ ఇన్వర్స్ ఏంటి? మైనస్ a/b. రైట్, a/b ప్లస్ మైనస్ a/b ఈస్ a మైనస్ a/b, దట్ ఈస్ ఈక్వల్ టు 0/b, దట్ ఈస్ ఈక్వల్ టు 0. రైట్, అలా కాకుండా మైనస్ a/b ప్లస్ a/b ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. రైట్, అందు గురించి ఏమని చెప్పొచ్చు మనం? మైనస్ a/b అనే ఒక రేషనల్ నెంబర్ ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ a/b అని చెప్పొచ్చు. అర్థమైందా? అడిటివ్ ఇన్వర్స్ కాన్సెప్ట్ అర్థమైందా? నౌ లెట్స్ యాడ్ 2/3 అండ్ 0. 2/3 ప్లస్ 0 అని రాయాలి. రైట్, దీన్ని మనం ఏం చేద్దాం? 2/3 ప్లస్ 0/3 అని రాస్తాను. ఓకే, ఎందుకు రాస్తున్నాను అంటే డినామినేటర్ కామన్గా వచ్చేటట్టుగా రాసుకుందామని, లేకపోతే 0/6 అని కూడా రాసుకోవచ్చు మనం. రైట్, నేనేం చేస్తున్నాను? 2/3 ప్లస్ 0/3 అని రాశాను. ఇప్పుడు ఈ రెండింటి నెంబర్స్ని యాడ్ చేయాలంటే మనకి సింపుల్గా డినామినేటర్, కామన్ డినామినేటర్ ఈజ్ 3. రైట్, సో వీటిని యాడ్ చేస్తే వచ్చే న్యూమరేటర్ ఏంటి? 2 ప్లస్ 0. రైట్, న్యూమరేటర్ ఏమైంది? 2 ప్లస్ 0 అయింది. డినామినేటర్ ఏమైంది? కామన్ డినామినేటర్, దట్ ఈస్ 3. రైట్, సో ఇప్పుడు ఈ రెండిటి సమ్ ఎంత అయింది? 2/3 ప్లస్ 0/3 ఈక్వల్ టు 2 ప్లస్ 0 డివైడెడ్ బై 3, దట్ ఈస్ ఈక్వల్ టు 2/3. మీరు చూడండి, 2/3 అనే దానికి 0ని యాడ్ చేస్తే మళ్ళీ 2/3నే వచ్చింది. రైట్, సో దిస్ ఈజ్ వన్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఆఫ్ 0. ఫర్ ఎగ్జాంపుల్, a/b అనే ఒక రేషనల్ నెంబర్ ఉందనుకోండి, దానికి 0 యాడ్ చేస్తే మళ్ళీ a/bనే వస్తుంది. ఓకే, సో 0 హ్యాస్ సమ్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ. ఓకే, దాన్ని ఏమంటామంటే సమ్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్ అండ్ 0 ఈజ్ ఈక్వల్ టు దాట్ రేషనల్ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ 2/3 ప్లస్ 0 2/3 అయింది. ఇక్కడ a/b ప్లస్ 0 a/b అయింది. కాబట్టి అంటే సేమ్ రేషనల్ నెంబరే వస్తుంది 0తో యాడ్ చేసినప్పుడు. కాబట్టి 0ని ఏమంటున్నామంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటున్నాం. అంటే ఏదైనా ఒక నెంబర్కి 0ని యాడ్ చేసినప్పుడు ఆ నెంబర్ యొక్క ఐడెంటిటీ సేమే ఉంటుంది, మారట్లేదు. 2/3 ప్లస్ 0 ఈజ్ 2/3. 2/3కి ఐడెంటిటీ అనేది మారట్లేదు. రైట్, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఉంది, ప్లస్ 0 రాసాం అనుకోండి 1/2నే ఉంది. అదే 1/2కి ప్లస్ 1 రాసాం అనుకోండి, ఇది ఏమైంది? 3/2 అయింది. ఐడెంటిటీ మారిపోయిందా? 1/2 అలా 3/2 అయిపోయింది. రైట్, సో అందు గురించి 1 అనేదాన్ని అడిటివ్ ఐడెంటిటీ అన్నాం, 0ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఎందుకు 0ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటున్నాం అంటే ఒరిజినల్ నెంబర్ ఏదైతే ఉందో దాని ఐడెంటిటీ అనేది లాస్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. సబ్ట్రాక్ట్ 3/5 ఫ్రమ్ 6/5.
ఈ 6/5 అనే నెంబర్ నుంచి 3/5ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఫస్ట్ 6/5 రాసేసి -3/5 అని రాస్తాం, రైట్? దీని వాల్యూ కనుక్కోవాలి. మనకు ఆల్రెడీ ఎడిషన్ చేయడం తెలుసు, రైట్? ఈ సబ్ట్రాక్షన్ ప్రాబ్లం నేను ఏం చేస్తానంటే ఎడిషన్ ప్రాబ్లం కింద కన్వర్ట్ చేస్తాను. అది ఎలా అంటే 6/5 ప్లస్ -3/5 అని రాస్తాను. 6/5 - 3/5 ఈక్వల్ టు 6/5 ప్లస్ -3/5. ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి ఇది 6/5 - 3/5నే. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏమని చెప్తున్నాం, సబ్ట్రాక్టింగ్ 3/5 from 6/5 is equal to adding -3/5 to 6/5. అర్థమైందా? ఈ 3/5 అనే దాన్ని 6/5లో సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది దేనికి ఈక్వల్? -3/5ని 6/5కి యాడ్ చేస్తే వచ్చే వాల్యూకి ఈక్వల్. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3/5 ఉంది, ఇక్కడ -3/5 ఉంది, రైట్? మనం ఆల్రెడీ చెప్పాము 3/5 అండ్ ఇది -3/5 ఇలాంటి నెంబర్స్ని ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అని చెప్పాం, రైట్? 3/5 ఈజ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3/5 అండ్ -3/5 ఈజ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3/5. అంటే సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్ని ఎడిషన్ ప్రాబ్లంగా మార్చినప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఎడిటివ్ ఇన్వర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటున్నాం, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ సబ్ట్రాక్టింగ్ 3/5 ఫ్రమ్ 6/5 we add additive inverse of 3/5, that is -3/5 to 6/5. అంటే 6/5 లోంచి 3/5ని సబ్ట్రాక్ట్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం, ఈ 6/5కి ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ 3/5ని యాడ్ చేస్తున్నాం. అర్థమైందా? సో మనం దీన్ని ఏమని చేయాలి, మనకి ఇచ్చిన ప్రాబ్లంని ఇలా రాసుకున్నాం ఇప్పుడు, రైట్? సో మీరు ఇప్పుడు చూడండి, డినామినేటర్ సేమ్. సో డినామినేటర్ సేమ్ అయితే మనం ఏం చేస్తున్నాం, కొత్తగా రాస్తే వచ్చే సమ్ p/q అనుకుంటే కనుక p వాల్యూ ఎలా వస్తుంది, న్యూమరేటర్స్ని రెండింటిని సమ్ చేస్తాయి, అంటే 6 + -3, రైట్? యు యాడ్ దీస్ టూ న్యూమరేటర్స్, 6 + -3, దాన్ని ఏమని రాయొచ్చు, 6 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అని రాయొచ్చు. అంటే న్యూమరేటర్ వాల్యూ 3 అయిపోయింది. డినామినేటర్ వాల్యూ ఏంటి, కామన్ డినామినేటర్ ఏంటి, 5. అంటే ఓవరాల్గా ఇది ఏమైంది, 3/5 అయింది, రైట్? 3/5 ఈజ్ ద ఆన్సర్. మీరు 3/5ని 6/5 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది 3/5. అండర్స్టూడ్? ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. లెట్ us మల్టిప్లై 7/5 by 3/2. అంటే దీన్ని ఎలా రాస్తాం, 7/5 ఇంటూ 3/2 అని రాస్తాం, రైట్? దీని వాల్యూ మనం కనుక్కోవాలి. మల్టిప్లికేషన్లో మనం ఏం చెప్తామంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ దేర్ డినామినేటర్స్. అంటే ఏమవుతుంది, న్యూమరేటర్స్ చూడండి, 7 and 3 వాటి ప్రోడక్ట్ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ దేర్ డినామినేటర్స్, అంటే 5 into 2. ఇదేంటి, ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్, అంటే 7/5 into 3/2 ఈక్వల్ టు 7 times 3 డివైడెడ్ బై 5 times 2 అని దాని మీనింగ్, రైట్? ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ దేర్ డినామినేటర్స్, రైట్? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 7 into 3 డివైడెడ్ బై 5 into 2. దీని ఏమని రాయొచ్చు, 7 3 is 21, 5 times 2 is 10, right? So this is 21/10. So to answer the question, 7/5 into 3/2 equal to 21/10, right? Let us look at this example. Multiply 7/5 by 5/7. Multiply 7/5 with 5/7. Okay? దీని ఏమని రాయాలి, 7/5 into 5/7. దాని వాల్యూ కనుక్కోవాలి. మనకు తెలుసు ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ దేర్ డినామినేటర్స్, రైట్? న్యూమరేటర్స్ ఏంటి, 7 into 5. డినామినేటర్ ఏమవుతుంది, 5 into 7, రైట్? సో మనం ఇప్పుడు చూడండి,
7/5 into 5/7 equal to 7 into 5 divided by 5 into 7. ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. మనకేమని వచ్చింది? 1/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది, రైట్? అంటే 7/5 into 5/7 ఈక్వల్ టు 1, రైట్? మీరు చూడండి, ఇక్కడ 2 రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఆన్సర్ 1 వచ్చింది. ఓకే, ఇలా వస్తే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ 1, దెన్ 1 రేషనల్ నెంబర్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ అదర్ నెంబర్. ఇంత ముందు కేసులో మనం అడిటివ్ ఇన్వర్స్ గురించి నేర్చుకున్నాం, రైట్? ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు వాటి ప్రోడక్ట్ 1 వస్తుంది. సో అప్పుడు ఏమంటున్నాం? దిస్ నెంబర్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ నెంబర్ అని చెప్తున్నాం. అంటే 7/5 ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 5/7. అట్ ద సేమ్ టైం మనం ఇలా 5/7 ఇంటూ 7/5 రాసిన దాని వాల్యూ కూడా 1 అవుతుంది. కాబట్టి ఏమని చెప్పొచ్చు? 5/7 ఈజ్ ఎ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7/5 అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర a/b అనే రేషనల్ నెంబర్ ఉందనుకోండి, దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? b/a అవుతుంది, రైట్? a/b ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ b/a అండ్ b/a ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ a/b. అర్థమైందా? a/b ఇంటూ b/a ఈక్వల్ టు 1, రైట్? b/a ఇంటూ a/b ఈక్వల్ టు 1. అడిటివ్ ఇన్వర్స్లో 2 నెంబర్స్ని సమ్ చేస్తే 0 వస్తుంది వాల్యూ. అప్పుడు ఒక నెంబర్ని రెండో నెంబర్కి అడిటివ్ ఇన్వర్స్ అని చెప్తాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాబ్లంకి వచ్చేసరికి ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. అప్పుడేమంటున్నాం? ఒక నెంబర్ని రెండో నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంట. అర్థమైందా డిఫరెన్స్ ఏంటో క్లియర్గా? లెట్ us లుక్ at దిస్. మల్టిప్లై 7/5 విత్ 1. దీని ఏమని రాస్తాం? 7/5 ఇంటూ 1 అని రాయొచ్చు. దాన్నే 7/5 ఇంటూ 1/1 అని కూడా రాయొచ్చు, రైట్? మనకు తెలుసు ప్రోడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ దేర్ డినామినేటర్స్, రైట్? అంటే 7 into 1 డివైడెడ్ బై 5 into 1 అని రాసేయచ్చు, రైట్? దిస్ ఈజ్ ఈక్వల్ టు 7/5. మీరు చూడండి, 7/5 అనే నెంబర్ని 1తో మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ 7/5 వచ్చింది, రైట్? అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ 1 అనేది దీని ఐడెంటిటీని అలాగే ఉన్నిస్తుంది, ఐడెంటిటీని మార్చట్లేదు, రైట్? ఇంతకుముందు ఎడిటివ్ ఐడెంటిటీ గురించి మనం మాట్లాడాం, ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాం, రైట్? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. a/b అనే నెంబర్ని కనుక 1తో మల్టిప్లై చేస్తే a/bనే వస్తుంది. సో ఈ 1 అనే దాన్ని ఏమంటున్నాం? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటున్నాం. ఎందుకు? ప్రోడక్ట్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ 1 ఈజ్ ద రేషనల్ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ 7/5 ఇంటూ 1 7/5 అయింది, a/b ఇంటూ 1 a/bనే అయింది. ఈ మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి 1 తోటి, ఈ 1 అనేది ఐడెంటిటీని మార్చట్లేదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, 1 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటి? 0. 0ని యాడ్ చేసినప్పుడు ప్రీవియస్ నెంబర్ ఏదైతే ఉందో అదే నెంబరు ఆన్సర్గా వస్తుంది, రైట్? అందు గురించి దాన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అన్నాం. ఇక్కడ మల్టిప్లికేషన్ గురించి మాట్లాడతాం కాబట్టి 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అర్థమైందా? ఇప్పుడు మనం డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. లెట్ us డివైడ్ 3/5 by 4/5. ఓకే, 3/5 అనే నెంబర్ని 4/5తో డివైడ్ చేయాలి. అంటే ఏం చేస్తాం? 3/5 ముందు రాసేసి డివైడెడ్ బై సింబల్ రాసి తర్వాత 4/5 అని రాస్తాం, రైట్? దీని వాల్యూ కనుక్కోవాలి. 3/5 డివైడెడ్ బై 4/5 దీని వాల్యూ కనుక్కోవాలి. ఇది డివిజన్ ప్రాబ్లం, రైట్? మనం ఇంతకుముందు మల్టిప్లికేషన్ ప్రాబ్లం నేర్చుకున్నాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ డివిజన్ ప్రాబ్లంని మల్టిప్లికేషన్ ప్రాబ్లంగా మారుస్తాను. అలా మార్చడం కోసం మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. మీకు తెలుసు 4/5 అనేది 5/4కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, 5/4 అనేది 4/5కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఈ మనకి డివైజర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలి. మనకి 4/5 అనే దానికి
5/4 అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఎందుకు? ఈ 5 క్యాన్సిల్ అవుతుంది, ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. టోటల్గా ప్రోడక్ట్ వచ్చి 1 వస్తుంది. రైట్? 2 రేషనల్ నెంబర్స్ ప్రోడక్ట్ 1 అయితే కనుక దాని మీనింగ్ ఏంటి? ఒక రేషనల్ నెంబర్ రెండో దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని మీనింగ్. రైట్? అంటే 4/5కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? 5/4. సో ఈ డివిజన్ ప్రాబ్లమ్ని మల్టిప్లికేషన్ ప్రాబ్లంగా మార్చినప్పుడు ఏం చేస్తామంటే మనం 3/5 డివైడెడ్ బై 4/5 ఈక్వల్ టు 3/5 ఇంటూ 5/4 అని రాస్తాం. ఓకే, ద డివిజన్ ఆఫ్ 3/5 by 4/5 ఈజ్ ఈక్వలెంట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ 3/5 by 5/4. ఈ ఫస్ట్ డివిడెండ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఈజ్ ఉంచేయండి. ఈ డివైజర్ ఉంది కదా, ఈ డివైజర్ని ఏం చేస్తున్నాం? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ డివైజర్ని తీసుకుంటున్నాం. అంటే 4/5 బదులు 5/4 తీసుకుంటున్నాం. ఈ డివిజన్ని మల్టిప్లికేషన్ కింద మార్చేస్తున్నాం. అప్పుడు ఏమైంది? 3/5 డివైడెడ్ బై 4/5 ఈక్వల్ టు 3/5 ఇంటూ 5/4 అయింది. రైట్? దీని వాల్యూ కనుక్కోవాలి. ఈ డివిజన్ ప్రాబ్లం ఏం చేసాం? మల్టిప్లికేషన్ ప్రాబ్లం కింద మార్చాం. రైట్? మల్టిప్లికేషన్ ప్రాబ్లం ఈజీ, మీకు తెలుసు. ప్రోడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ దేర్ డినామినేటర్స్. న్యూమరేటర్స్ ఏంటి? 3 and 5. వాటి ప్రోడక్ట్ డివైడెడ్ బై డినామినేటర్స్ ప్రోడక్ట్ ఏంటి? 5 into 4. రైట్? దీని ఏమని రాయొచ్చు ఇప్పుడు మనం? 3 into 5 డివైడెడ్ బై 5 into 4. రైట్? ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ 3/4. రైట్? సో మనకి ఇచ్చిన ఒరిజినల్ ప్రాబ్లం 3/5 డివైడెడ్ బై 4/5 ఈక్వల్ టు 3/4. ఓకే, ఎలా చేసాం? డివిజన్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లికేషన్ ప్రాబ్లం కింద మార్చాం. మల్టిప్లికేషన్ ప్రాబ్లం కింద మార్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం? 3/5 ఉంది కదా, దాన్ని డివిడెండ్ అంటాం. దాన్ని యాజ్ ఈజ్ ఉంచేసి డివైజర్ ఏదైతే ఉందో ఆ డివైజర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటో చూడాలి. చూసి ఈ డివిజన్ సింబల్ బదులు మల్టిప్లికేషన్ సింబల్ వేసుకుని ఈ 4/5 బదులు 5/4 అనేదాన్ని రాస్తాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ a/b డివైడెడ్ బై p/q అనేది ఉందనుకుందాం. దీన్ని ఏం చేస్తాను నేను? a/b ఇంటూ q/p అని రాస్తాను. అర్థమైందా? p/qకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? q/p. అర్థమైందా? ఈ డివిజన్ ప్రాబ్లమ్ని మల్టిప్లికేషన్ ప్రాబ్లం కింద మార్చాం. అండర్స్టూడ్?